హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నోమికా వ్లాగ్స్. ఇవాళ నేను చెప్పబోయే కథ పేరు కృతజ్ఞత నేర్పిన దొంగ. అనగనగా ఒక ఊరిలో సీతారామయ్య అనే రైతు ఉండేవాడు. అతని దగ్గర గుర్రం ఉంది. దానికి అతని దగ్గర ఉండటం ఇష్టం ఉండేది కాదు. గుర్రం తన పూర్వీకులు అంతా రాజుల దగ్గర ఉండి అన్ని మంచి సౌకర్యాలు అనుభవిస్తూ ఉండేవారు అని అనుకుంటుంది. నేను ఇక్కడ మాత్రం బానిస బతుకుతున్నాను అని తనలో తాను బాధపడుతూ ఉండేది. వీలైనంత త్వరగా నేను ఇక్కడి నుంచి తప్పించుకొని పోవాలని అనుకుంటూ ఉంటుంది. ఒకరోజు రాత్రి సీతారామయ్య గారింట్లోకి దొంగ ప్రవేశించాడు. అతనికి చేతికి దొరికినంత సొమ్ము, విలువైన వస్తువులు మూటగట్టుకొని పోతూ ఉంటే గుర్రం గమనించి మౌనంగా ఉంది. అలా దొంగ వెళ్ళిపోతుంటే గుర్రం అతనితో చేసి, నా కట్లు విప్పి నన్ను విడిపించు అని అడిగింది గుర్రం. నీ కట్లు విప్పితే నాకేంటి లాభం అని దొంగ అడిగాడు. దానితో గుర్రం, నా కట్లు విప్పితే నన్ను కూడా నీతో తీసుకెళితే నీకు సేవ చేస్తూ నీ దగ్గరే పడి ఉంటాను అన్నది గుర్రం. ఆ మాట విన్న దొంగ, నేను దొంగతనం చేస్తున్నాను అని నీకు తెలుసు, అయినా నువ్వు మీ యజమానిని నిద్ర లేపడానికి, నన్ను ఆపడానికి ప్రయత్నించలేదు, ఏ చిన్న శబ్దమైనా చేయలేదు. ఇప్పుడు నీవు ఉన్న యజమాని పట్ల ఇలా ఉన్నదానివి, రేపు నాకు ఏదైనా ఆపద కలిగినా ఇలాగే చేస్తావు కాబట్టి నేను నిన్ను విడిపించడానికి ఇష్టపడటం లేదు, నీకు కృతజ్ఞత లేదు అని చెప్పి ఆ దొంగ వెళ్ళిపోయాడు. ఆ మాటలు విన్న గుర్రం సిగ్గుపడి ఆ రోజు నుండి తన యజమాని చెప్పినట్లు పని చేస్తూ కృతజ్ఞతాభావంతో అతని దగ్గరే ఉంటూ కాలం గడపసాగింది.